ఒక్కసారి ఛార్జ్ పెడితే 1700 కిలోమీటర్ల రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రొడక్షన్ నిలిపివేసిన హోండా కంపెనీ. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు మన ఈవీ కుర్ర లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్ర లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఒకసారి ఊహించుకోండి, ఏకంగా 1700 కిలోమీటర్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ అంటే మన హైదరాబాద్ లేకపోతే బెంగళూరు వంటి నగరాలు కూడా హాయిగా వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది కదా. నిజంగా ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ కార్ నే చైనా దేశంలోని గ్యాన్జో అనే ఒక ఎక్స్పోలో అయితే రివీల్ చేశారన్నమాట. చెర్రీ అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు. ఈ కార్ పేరే ES7 GT అనమాట. ES7 GT ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఈ కార్లు ఒక్కసారి మీరు ఛార్జ్ చేస్తే 1700 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 ఎలక్ట్రిక్ మోటార్లు అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఎలక్ట్రిక్ కార్ కేవలం 3 సెకండ్లోనే చేరుకోవచ్చు అని ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే ఈ కార్లో ఏకంగా 1000 వోల్ట్ ఆర్కిటెక్చర్ సాయంతో పనిచేస్తుందని చెప్తున్నారు. అందువల్లే ఏకంగా 450 కిలోమీటర్ల రేంజ్ ని కేవలం 5 నిమిషాల ఛార్జ్ తోనే ఈ కార్ అయితే ఛార్జ్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట. ఎన్ని అత్యాధునిక ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఈ కార్ లోపల 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు. అలానే 21 అంగుళాల అలాయ్ వీల్స్ కూడా ఈ కార్లో అయితే లభిస్తాయి అనమాట. బట్ యాజ్ ఆఫ్ ఈ కంపెనీ వాళ్ళు ఈ కార్ యొక్క ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు ఎవరు ఊహించని విధంగా తమ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రొడక్షన్ నిలిపివేయడం జరిగిందనమాట. హోండా కంపెనీలో యాక్టివా మరియు QC1 అనే ఒక 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ భారతదేశ మార్కెట్ లో అయితే విక్రయిస్తున్నారు. బట్ వీళ్ళ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, వీళ్ళ ప్రొడక్షన్ ఏమో సుమారుగా 11,000 పైగా స్కూటర్లు తయారు చేస్తే ఇది మనకి ఫిబ్రవరి నుండి జూలై నెలలో అయితే వీళ్ళు కేవలం 5,201 ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే అమ్మడం జరిగిందనమాట. ఇది ఆగస్టు నెల వరకు అయితే హోండా కంపెనీలు ఆశించిన స్థాయిలో అయితే వీళ్ళ స్కూటర్లు అమ్మలేకపోవడం, కనీసం 50% కూడా స్కూటర్లు ప్రొడక్షన్ చేసిన స్కూటర్లు కూడా అమ్మలేకపోవడం వల్ల హోండా కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారన్నమాట. యాక్టివా స్కూటర్ మరియు అలానే హోండా యాక్టివా QC1 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే తాత్కాలికంగా ప్రొడక్షన్ అయితే చేయట్లేదు. అంటే ఆల్రెడీ కొన్ని స్కూటర్స్ అయితే ఇంకా ఉన్నాయి కదా అమ్మాల్సినవి. మేబీ అదే అమ్మిన తర్వాత ఏమన్నా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మరి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే కనుక ఇది చాలా లో పర్ఫార్మెన్స్ స్కూటర్ అనమాట. 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్, 50 కిలోమీటర్ టాప్ స్పీడ్, కేవలం 80 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ మాత్రమే ఇస్తున్నారు. బట్ ప్రైస్ మాత్రం హై ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 110,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. రెండో చూసుకున్నట్లయితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ లో 102 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. 2 స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. కానీ ఈ స్కూటర్ మీరు ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఖచ్చితంగా మీరు స్వాప్ స్టేషన్ కి వెళ్లాల్సిందే. స్వాప్ స్టేషన్ దగ్గర మాత్రమే బ్యాటరీ ప్యాక్ స్వాప్ చేసుకోవాలి. ఈ స్కూటర్ ప్రైస్ వచ్చి 117,000 రూపాయలు. బట్ మీకు బ్యాటరీ ప్యాక్ ఓన్ చేసుకోవడానికి లేదనమాట. మీరు బ్యాటరీ ప్యాక్ ని లొకేషన్ దగ్గరికి వెళ్ళి స్వాప్ చేసుకుంటారు కదా, ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ప్రతి నెల మీరు సబ్స్క్రిప్షన్ 2,000 రూపాయలు ప్లస్ GST పే చేస్తేనే మీరు బ్యాటరీ సంబంధించిన స్వాప్ చేసుకునే అవకాశం లభిస్తుంది. సో స్కూటర్ అయితే కొనుక్కున్నారు కానీ బట్ ప్రతి నెల మీరు 2,000 రూపాయలు చెల్లించాలి కాబట్టి సంవత్సరానికి సుమారుగా 24,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. పైగా ఈ స్కూటర్లో ఎటువంటి బూట్ స్పేస్ కూడా లభించదు అనమాట. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో దీనివల్ల హోండా కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేరే కాంపిటేటర్స్ వాళ్ళ తక్కువ ప్రైస్ కి ఎక్కువ ఫీచర్స్ ఇవ్వడం ఇవన్నీ ఉండడం వల్ల కాస్త కస్టమర్లు ఈ స్కూటర్ మీద ఆసక్తి చూపలేదేమో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని శ్రీలంకలో కూడా లాంచ్ చేశారనమాట. శ్రీలంక ఎవల్యూషన్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమ్ముతున్నారన్నమాట. సో ఎవల్యూషన్ అనే ఏదైతే సంస్థ ఉన్నారో వీళ్ళు మొత్తం శ్రీలంకలో డీలర్షిప్ అంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. ఇక కొలంబోలోనే ఒక మోటో షోలో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిస్ప్లే చేశారు. ఇక రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. మీరు చాలా మంది తెలిసే ఉంటుంది, ఏథర్ రిస్తా కానివ్వండి, ఏథర్ రిస్తా Z అనే ఒక కాస్త ఎక్కువ ఫీచర్స్ ఉన్న Z వేరియంట్. ఇప్పుడు బేస్ వేరియంట్ నుంచి కూడా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. 2.9 కిలోవాటర్లు 3.7 కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. టాప్ వేరియంట్ అయితే మనకి 3.7 కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు ఏకంగా 160 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇక ఏథర్ రిస్తా స్కూటర్ ఏదైతే ఉంటుందో మనకి బేస్ వేరియంట్స్ లో సుమారు 8 గంటల పాటు ఛార్జింగ్ టైం అయితే ఉంటుంది అనమాట. అదే మనకి కాస్త ఏథర్ రిస్తా జీలో మనకి ఫాస్ట్ ఛార్జర్ లాంటిది కూడా ఆప్షన్ అయితే ఇస్తున్నారు. దీంతో అయితే కనుక మీరు ఇంటి వద్దనే సుమారుగా 6 గంటల సమయంలో ఈ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మరి భారతదేశంలో అయితే 114,000 రూపాయల
ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ శ్రీలంకలో ఇంకా ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయట్లేదు. నెక్స్ట్ అయితే గోవాలో ఒక మోటోవర్స్ ఈవెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళ హిమాలయ ఎలక్ట్రిక్ బైక్ అనేది స్పాట్ అవడం జరిగింది అనమాట. సో హిమాలయ బైక్స్ ఏదైతే ఉంటాయి యాక్చువల్లీ పెట్రోల్ వేరియంట్ బైక్స్ అయితే ఉంటాయి. బట్ ఫస్ట్ టైం ఏంటంటే ఎలక్ట్రిక్ వేరియంట్ ఉన్న హిమాలయ బైక్స్ అయితే స్పాట్ అవడం జరిగింది. సో మరి త్వరలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి హిమాలయ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ని కూడా మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో బట్ యాజ్ ఆఫ్ నో అయితే దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ మాత్రం ఏమీ రివీల్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ అయితే ముంబై స్టేట్ గవర్నమెంట్ తాజాగా ఎలక్ట్రిక్ బైక్ టాక్సీస్ కి అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అప్రూవల్ ఇచ్చింది 2 నెలల టైం పట్టినా బట్ ఈ రోజుకి కూడా కేవలం 100 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. అడాప్షన్ అనేది అంత ఆసక్తికరంగా అయితే లేదనమాట. మనకి ఇతర పెట్రోల్ వెహికల్స్ సంబంధించిన వెహికల్స్ లాంటి ఫాస్ట్ గా అయితే 2 వీలర్ ఎలక్ట్రిక్ టాక్సీస్ కి అయితే అంత రెస్పాన్స్ లేనట్టుగా తెలిసింది. ఈవెన్ ఒక 100 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అది కూడా బీగాస్ సంబంధించిన ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కింద తెలుస్తుంది అనమాట. 2 months అయింది బట్ 100 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మాత్రమే ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్ కి అయితే అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అలానే ఈ ముంబై గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊబర్, ఓలా వంటి కంపెనీస్ కి అయితే అప్రూవల్ ఇచ్చారు. ఇలా మీరు ఎలక్ట్రిక్ బైక్ టాక్సీస్ రన్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక నెక్స్ట్ డే సిట్రియాన్ ఇండియా కంపెనీ వాళ్ళు మీలో డ్రైవ్ అనే ఒక కంపెనీ వాళ్ళతో అయితే కొలాబరేట్ అనమాట. సో మీలో డ్రైవ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యాబ్ అగ్రిగేటర్స్ అనమాట. వీళ్ళు క్యాబ్స్ తీసుకొచ్చి ఎవరికైతే క్యాబ్స్ అవసరం ఉంటుందో వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. లైక్ B2B అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా కంపెనీస్కి ఏమైనా క్యాబ్స్ కావాలంటే దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అనేది వీళ్ళు ఫిల్ చేస్తారు అనమాట. అలాంటి ఈ కంపెనీ వాళ్ళు సిట్రియాన్ కంపెనీ వాళ్ళు తయారు. సిట్రియాన్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ ఏదైతే ఒక 500 ఎలక్ట్రిక్ కార్స్ ని ఈ మీలో అనే కంపెనీ వాళ్ళకి అయితే కేటాయించబోతున్నారు. సో ఇది B2B పర్పస్ డీల్ కింద అయితే కొలాబరేషన్ అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళ ఫ్లయింగ్ ఫ్లీ S6 ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో గోవాలోని మోటోవర్స్ అనే ఒక ఈవెంట్ లో అయితే ప్రత్యక్షమైంది అనమాట. సో ఈ బైక్ ని అయితే డిస్ప్లే చేశారు. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి కూడా ఇలాగా రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన S6 ఎలక్ట్రిక్ బైక్ వస్తుందని చెప్తున్నారు. కానీ యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళైతే ఎటువంటి టెక్నికల్ స్పెక్స్ అయితే రివీల్ చేయలేదు. బట్ ఇది ఒక లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సుమారుగా 140 నుంచి 160 కిలోమీటర్ వరకు రేంజ్ ఉండే అవకాశం ఉంటుందని ఒక అంచనా అయితే ఉంది. అలానే దీని యొక్క మోటార్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, దీని యొక్క బ్యాటరీ ప్యాక్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్న ఎటువంటి డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. బట్ ముందు వైపు ఈ బైక్ లో మనకి రౌండ్ షేప్డ్ LED డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. రియల్ రేంజ్ ప్రిడిక్టర్ ఇటువంటి సమాచారం అయితే మాత్రం ఈ బైక్ లో అయితే కనిపిస్తుంది. సో మనకి ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి, ఇతర డీటెయిల్స్ మాత్రం మరికొంత టైం అయితే వెయిట్ చేయాలి. మోస్ట్లీ 2026 లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ అయితే మ్యాటర్ కంపెనీ వాళ్ళు తమిళనాడులో తమ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. చెన్నైలోనే తమ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. మ్యాటర్ కంపెనీ వాళ్ళు మ్యాటర్ ఎరా అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని తీస్తున్నారు. ఈ బైక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇందులో మనకి రెగ్యులర్ గా అయితే గేర్స్ వెహికల్స్ నడుపుతారు. అలానే ఇందులో కూడా గేర్స్ ద్వారా అయితే మీరు ఎలక్ట్రిక్ బైక్ అయితే నడపచ్చు అనమాట. ఈ బైక్ లో మీకు 105 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. 172 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే కానివ్వండి, అలానే మనకి 7-inch డిస్ప్లే కానివ్వండి, మనకి మ్యాప్స్, నావిగేషన్ కానివ్వండి, ఇటువంటి ఫీచర్స్ కూడా ఈ బైక్ లో తీస్తున్నారు అనమాట. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 193,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. ఈ బైక్ లో మరొక ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒక ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద అన్లిమిటెడ్ వారంటీని అయితే ఈ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ మార్కెట్ లోకి మరొక లగ్జరీ కార్ అయితే లాంచ్ అయింది అనమాట. పోర్షే కంపెనీ వాళ్ళ కేనీ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి లాంచ్ అయింది. ఈ కార్ వచ్చి 1,76,00,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఇందులో 113 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు. 600 కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 260 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకండ్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే రీచ్ అవ్వగలదని చెప్తున్నారు. ఇక కార్ కి మనకి 2 వీల్స్ ఆప్షన్ ఇస్తున్నారు. 20 ఇంచ్ లేదా 22 ఇంచ్ 2 రకాల ఆప్షన్స్ అయితే ఈ కార్ అయితే ఇస్తున్నారు అనమాట. కారు వెనకాల అయితే మనకి 781 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఒకవేళ సీట్స్ మీరు ఫోల్డ్ చేస్తే 1588 లీటర్ల వరకు మీరు బూట్ స్పేస్ అయితే పెంచుకోవచ్చు. ఇక చివరిగా యమహా కంపెనీ వాళ్ళు జపాన్ లో తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ జాగ్ అయితే లాంచ్ చేస్తారన్నమాట. ఇది బ్యాటరీ స్వాపింగ్ తో వచ్చిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఒక లో పర్ఫార్మెన్స్, మరీ హై పర్ఫార్మెన్స్ అనేది ఈ బైక్ లో అయితే లభించింది అనమాట. ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ తో మొత్తం రేంజ్ వచ్చి 53 కిలోమీటర్ల వరకు రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. యావరేజ్ గా వచ్చి 30 కిలోమీటర్ స్పీడ్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో హోండా కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది గచాచే అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ స్వాపింగ్ స్టేషన్ అయితే నిర్వహిస్తారు. హోండా సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ స్వాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ కూడా స్వాప్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కూటర్ ఏదైతుందో బేసిక్ డిజైన్, అలానే ఎక్కువ రేంజ్ కూడా ఉండదు కాబట్టి వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 90,000 రూపాయల నుంచి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తెస్తున్నారు. మన భారతదేశ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఎంత ప్రైస్ అయితే వస్తుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ టీవీ కనుక ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.